హాయ్ గాయ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చూడండి గాయ్స్, ఇది నా డ్రాయింగ్, ఇది మా అన్న డ్రాయింగ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి గాయ్స్, ఇప్పుడైతే మా మమ్మీ చేసిన ప్రసాదాలు తీసుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమేమి పెడుతున్నావు చెప్పాలకి? బెల్లం, కొబ్బరి, బెల్లం, వడపప్పు, కొబ్బరి, ఇంకా పోలేలు. పంచముఖ ఆంజనేయ స్వామి బిహెచ్ఎల్ ఈ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. వెళ్ళాక చూపిస్తాను, సరేనా? జై శ్రీరామ్. అక్కడ గుడి అయితే ఉన్నాయి, జనాలు కనిపిస్తున్నారు కదా. అక్కడ గుడి అయితే ఉందన్నమాట. గాయ్స్, ఇప్పుడైతే వచ్చేసినాము. చూడండి గాయ్స్, ఆంజనేయ స్వామి టెంపుల్. హనుమాన్ గాయ్స్. జన్మరాశి, నామరాశి, జన్మ నక్షత్ర, నామ నక్షత్ర, జన్మాంశ, నామాంశ, మహాదశ, అంతర్దశ, అంతరాంతర్దశ, సూక్ష్మదశ, ప్రాణదశ. వినాయకుడు. గుడిలో చెట్టు దగ్గర శివలింగం ఉంది. నంది, ఇక్కడ స్వామి, తులసి కోట, చెట్టు దత్తాత్రేయ స్వామి.
ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఉన్న కన్యక పరమేశ్వరి గుడి దగ్గరికి వెళ్తున్నాము. కన్యక పరమేశ్వరి గుడికి అయితే వచ్చేసినాం గాయస్. గాయస్ ఇప్పుడైతే గుడికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు వెళ్తున్నాము. ఎండ మాత్రం మస్తు చంపుతుంది గాయస్. చెప్పినా ఇంకా गजानंद भगवान की జై శ్రీరామ్. ఇప్పుడైతే బయలుదేరి ఓల్డమ్మాకి వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా శ్రీరామనవమి జరుగుతుంది. గుడి గుడి అక్కడ 20 అడుగుల హనుమాన్ అవునా గాయస్? అక్కడ 20 feet హనుమాన్ ని నిలబెడుతున్నారంట. అది కూడా చూపిస్తా ఓకేనా. ఎండాకాలంలో ఇక్కడ బీచెలకు రండి గాయస్. చల్లగా ఉంటది, చల్లగా ఉంటది. అసలు బీచ్ చెట్లే వేరబ్బా. కన్నా రకరకాల చెట్లు ఉంటాయి. ఇదిగో చూడండి గాయస్ ఎన్ని గణం చెట్లు. చూడండి మాట్లాడు. ఏం చెప్తామా చెప్పరా? బీచ్ గురించి చెప్పని చెప్పు. ఇదిగోండి గాయస్ చల్లదనంలో చల్లటి షుగర్ కేన్ కుల్ఫీ షాప్ కూడా ఉంటుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఓం రాజారామ్. గాయస్ ఇగో మా ఫ్రెండ్ ఇచ్చారనా చల్లనవి. చెప్పురా వెదర్ కూడా వచ్చింది. టెంపుల్ అయితే వస్తుంది గాయస్. చూపిస్తాను ఇక్కడ ముంగట గాంధీ తాత దగ్గర. దాని ముంగట బిహెచ్ఎల్ మెయిన్ గేట్. అది కూడా చూపిస్తాను. బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్. చూడండి గాయస్. అబ్బా గాంధీ తాత మెయిన్ గేట్. ఇప్పుడు పెద్దమ్మ గుడి. ఇక్కడ పెద్దమ్మ గుడి అన్నమాట. ఇక్కడ సండే జాతర ఉంటది గాయస్. ఐ మీన్ చాలా మంది జనాలు వస్తారు. అదే ఇక్కడ బీచ్లో తిరుగుకుంటూ పోతుంటే ఎంత చల్లగా ఉంటుందో కదా సరే. అవునరా సూపర్ ఉంటుంది ఇక్కడ. గాయస్ బిహెచ్ఎల్ టు ఎంఐజీ రోడ్ అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కినాం. అక్కడ ముంగట ఎక్కాలి ఇంకా మెయిన్ రోడ్ అయితే. ప్రశాంతంగా ఉంటది గాయస్. మీరు కూడా ఎప్పుడు రండి. ఎండాకాలంలో చల్లగా ఉంటది. మొత్తం చెట్లతోటి అబ్బా. ఇక్కడ చెట్లు తిరిగితే ఎన్విరాన్మెంట్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ తిరిగితే ఎంత హాయిగా ఉంటుందో కదా గైస్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా. గేట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం. గుడి దగ్గరికి వెళ్ళాక చూపిస్తాం ఓకేనా. ఇచ్చారెడ్డి చాలా మంది జనాలు ఉన్నారు. రైట్ సైడ్ కదా గుడి.
ఇప్పుడైతే గుడికి అయితే వస్తున్నాం గాయస్. వస్తున్నాం గాయస్. ఇగో గుడికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ బిహెచ్ఎల్ చుట్టుపక్కల ఇక్కడ ఇంత పెద్ద ఏ జై శ్రీరామ్ లేదు. ఇది 20 feet హనుమాను. సాయంత్రం లోపు ఓపెన్ చేస్తారు గాయస్. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాక చూపిస్తా గాయస్. ఇగో ఇక్కడ లైన్ అయితే కట్టారు. ఇక్కడ లైన్ అయితే ఇలా కట్టారు. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. ఇగో మా నాన్న తెలంగాణ మమ్మీ శ్రీరామ్ గాయస్. ఇగో ఇది ఎంట్రన్స్. గాయస్ రాముల వారు ఎందుకంటే లోపలికి వేసుకో గోల్డ్ చైన్ అనుకొని కొట్టేస్తారు. వాళ్ళే నొక్కిస్తారు కూడా. ఇట్లా చూస్తారో తెలుసా ఒక్కొక్కరు. పైకి పెట్టినా జై శ్రీరామ్. 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 టాటాయిస్ టాటాయిస్ టాటాయిస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గాయస్ మొత్తంకి అయితే అన్ని దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. శ్రీరామయ్య. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.